జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 28వ వార్డు ఓటర్ దేవుళ్ళారా, ఒక్కసారి మాకు అనగా మాసం లక్ష్మీ రత్నాకర్ గారులకు ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా మేము పేరు పేరున ప్రతి ఒక్క ఓటర్ దేవుళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి మనకున్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాబట్టి మన ప్రభుత్వం. ఇప్పుడు మా 28వ వార్డు కౌన్సిలర్గా మమ్మల్ని గెలిపించినట్లయితే ప్రభుత్వం మనది కాబట్టి మౌలిక సమస్యలైనటువంటి మురుగునీటి సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, వీధి దీపాల సమస్యలు కావచ్చు, ఇంకా ఇతరత్ర పెన్షన్లు కావచ్చు, తర్వాత ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదేవిధంగా ఇంకా కుటుంబ సమస్యలు ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకువచ్చి మేము గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సంగీతం శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకొచ్చి, అదేవిధంగా పట్టణాధ్యక్షులు చొప్పండి ప్రకాష్ గారి దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యలు ముందుండి వాటి యొక్క పరిష్కార దిశగా అడుగులు వేస్తామని, మీరు నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి విజయపథాన నిలుస్తారని మేము ఈరోజు మనకు ఈ 28వ వార్డులో ఇంతటి కుమ్మరథాన్ని పట్టుకున్న విజయకేతనం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ 28వ వార్డు మన జనాలకు ఇంత ఆశీర్వదిస్తున్న జనాలకు ఇలాంటి ముందుకు పోయి విజయకేతనం వహిస్తానని చెబుతూ, ఇందులో ఎందుకంటే మనము 28వ వార్డు ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ సభ్యురాలని మనం గెలిపిస్తే ఉన్న సమస్యలను అన్ని సాల్వ్ చేసుకుంటూ మన అందరికీ అవకాశం ఇస్తుంది అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.